వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకి ఏపీ టెట్ రిజల్ట్ అయితే రావడం అయితే జరిగిందండి. సో ఇక్కడ చూసుకుంటే అయితే మనకి టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అప్లైడ్ అంటే అప్లై చేసిన వాళ్ళు 2,67,789 మంది అయితే ఉన్నారు. అండ్ అలాగే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తం అటెండ్ అయినటువంటి వ్యక్తులు 2,35,907 మంది అయితే అంతమంది క్యాండిడేట్స్ అయితే మనకు అటెండ్ అయితే కావడం అయితే జరిగిందనమాట. మనకి ఇక్కడ జిల్లాల వారీగా ఎంతమంది అప్లై చేశారు అండ్ అలాగే ఎంతమంది అటెండ్ అయ్యారు అనేది అయితే మొత్తం కూడా డీటెయిల్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది మనకి. సో టోటల్ క్యాండిడేట్స్ వచ్చేసి సో మరి మీరు ఏ విధంగా మీ యొక్క ర్యాంక్ కార్డ్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ హియర్ అనేది కదా, సో దీనిపైన అయితే మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే మనల్ని నెక్స్ట్ డిస్ప్లేకి అయితే తీసుకెళ్తుంది అనమాట. సో నెక్స్ట్ వెబ్సైట్లోకి అయితే తీసుకెళ్తుంది. నేను ఈ డైరెక్ట్గా మీకు డౌన్లోడ్ లింక్ని అయితే నేను ఈ వీడియో కింద అయితే పెట్టాను. దానిపైన అయితే క్లిక్ చేసి డైరెక్ట్గా మీరైతే లింక్ పైన క్లిక్ చేసి డైరెక్ట్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో నేను ఇప్పుడు తెలియజేస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఈ విధంగా అయితే మనకి ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మీ యొక్క క్యాండిడేట్ ఐడి ఉంటుంది కదా, సో అప్లికేషన్ ఐడి, ఆ ఐడిని ఇక్కడ ఎంటర్ చేయండి. దాని తర్వాత ఇక్కడ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేయండి. దాని తర్వాత ఇక్కడ మీ యొక్క వెరిఫికేషన్ కోడ్ అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క వెరిఫికేషన్ కోడ్ ఉంది కదా, సో దీన్ని అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసి ఈ క్యాప్షన్ అయితే ఎంటర్ చేసి ఇక్కడ లాగిన్ పైన అయితే మీరు క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీ యొక్క ర్యాంక్ కార్డ్ అయితే డౌన్లోడ్ అవుతుంది అనమాట. ఇలాంటి వీడియోస్ కోసం అండ్ అలాగే ముందు చాలా ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలతో మన ఛానల్ అయితే రాబోతున్నాయి. అవన్నీ కూడా మీరు మిస్ కాకుండా అంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. వెళ్తూ ఒక లైక్ అయితే ఇచ్చి వెళ్ళండి. ఎంతో 100 లైక్స్ అయితే ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక ఉద్యోగ నోటిఫికేషన్లో మళ్ళీ కలుద్దాం. మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపాయలు అయితే అక్కడ చేతిని ఖచ్చితంగా క్లారిఫై చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక ఉద్యోగ నోటిఫికేషన్లో మళ్ళీ కలుద్దాం.